పనులు అనేది కంప్లీట్ అయిపోయాయన్న మీరు చూడొచ్చు. అన్ని పనులు కంప్లీట్ అయిపోయి పెయింట్ వర్క్ ఒకటే ఉందన్నమాట. మరొక 1 వీక్ లో పెయింట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని రకాలుగా కంప్లీట్ అనేది అయిపోయాయి. మరి ఇప్పుడు అరేంజ్మెంట్స్ విషయం ఒకటే పెండింగ్ ఉందన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ బ్యారికేడింగ్ కావచ్చు, అన్ని రకాలుగా ఏర్పాటు చేశామన్నమాట. సో వచ్చే భక్తుడు ఈజీగా దర్శించుకుని ఈజీగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తాము. అదే విధంగా ఒక భక్తుడు భగవంతుడు ఖైరతాబాద్ ఎంటర్ అయ్యి వెళ్లే వరకు వారు సర్వేలెన్స్ లో ఉంటారు. అన్ని సీసీ కెమెరాస్, ప్రభుత్వంగా 30 సీసీ కెమెరాస్, గణేశోత్సవ కమిటీ ఒక 30 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. దాంతో పాటు పోలీస్ సిబ్బంది, మరి గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం అనమాట. మరొక 4-5 రోజులు పెయింటింగ్ పనులు కూడా కంప్లీట్ అయి భక్తులకు దర్శనము వినాయకుడు రెడీ అయి ఉంటారు అనమాట. అంటే ఈసారి అసలు వినాయకుని ఈ కార్యక్రమం పనులు అనేది ఈసారి కొంచెం ఆలస్యమైంది. ఆ విధంగా రెడీ అయ్యే టైం వరకు కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎటువంటి ఇబ్బందులు వర్షం దేని వల్ల ఏమి ఇబ్బంది లేదు. మీరు మరొక 1 వీక్ లో వినాయక చవితి 4-5 రోజులు వినాయకుడు రెడీ కంప్లీట్ అయ్యి కర్రలు కూడా మేము తీసేస్తాం. దాని ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఈ విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళు, ఈ కలరింగ్ రంగులు దిద్దే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అంటే ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళైనా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? చూడండి, ముఖ్యంగా ఈ గణేశోత్సవ కమిటీలో శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన అండర్ లో చేస్తారు. అంతకుముందు మన ఆయన పేరు మీరు చూసినట్టు రంగారావు గారు ఉండే, ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉండే. మరి రాజేందర్ గారి అండర్ లో మన మూర్తి గారి తమిళనాడు, జోగారావు అనే ఒడిశా కాంపతి కళాకారులందరూ ఆర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా వెల్డింగ్ వర్క్స్ వచ్చి మన మంచిర్యాల అక్కడ మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం చేస్తా ఉంది. షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వస్తారు. ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు 150 మంది కళాకారులు అందరూ కలవడికగా చేయడం జరుగుతా ఉంది అనమాట. ఈసారి వినాయకుని ప్రత్యేకత ఏంది? ఇటు సైడ్ చూసుకుంటే, అటు సైడ్ కుడి వైపు చూసుకున్నా, ఎడమ వైపు చూసుకున్నా ఈ విగ్రహాలు గానీ, ఈ వినాయకుని ఎత్తు గానీ ఏంది ప్రత్యేకత? చూడండి, మనం 2014లో పోతే వినాయకుని షష్ఠి పూర్తి చేశాం. అంటే ఆ 2014కి వినాయకునికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఆ సంవత్సరం మీరు చూసినట్టయితే వినాయకుని కుటుంబమైన శివ పార్వతులు, వారి భార్యలైనటువంటి సిద్ధి బుద్ధి, మన అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఏర్పాటు చేశాం. మరి ఈ సంవత్సరం 70 వసంతాలు ఇంకా 10 సంవత్సరాలు జరిపోయినాయి కాబట్టి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి, పార్వతీ దేవి ఏర్పాటు చేశారు. మనం ఒక సైడ్ చూసినట్టయితే మీరు శ్రీనివాస కళ్యాణం చేశామన్నమాట. అవతల సైడ్ చూస్తే శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేశాము. మరి మీరు ఒక బాలరాముని కూడా చేశాం. బాలరాముని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే భక్తులు అయోధ్య వెళ్లి చూడాలనుకుంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ బాలరాముని ఏర్పాటు చేశాము. మీరు అవతల పక్క చూసినట్టే రాహుకేతు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు రాహుకేతు ఎందుకు ఏర్పాటు చేశామంటే, అందరూ మన రాహుకేతు దోషం కోసము శ్రీకాళహస్తి పూజ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చి పూజ చేయడం వల్ల రాహుకేతు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో రాహుకేతు అనేది ఏర్పాటు చేశామన్నమాట. ఒక పండితుడు విఠల శర్మ గారు చెప్పిన విధంగా ఈ రాహుకేతుకు పూజ చేసి ప్రజలందరికీ మంచి అవుతుంది. ఎవరైతే భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటారో ఆటోమేటిక్ వారు రాహుకేతు ఎటువంటి దోషాల్లో వాళ్ళకి తొలగిపోతాయనే ఉద్దేశం ఈ ఏర్పాటు చేశాం అనమాట. సో మొత్తానికి సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఖైరతాబాద్ ఈ సంవత్సరము భక్తులకు భగవంతుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. 70 సంవత్సరాలు, 70 అడుగులు, 14 చేతులు, 7 సర్పాలతో చాలా ఘనంగా ఈ సంవత్సరం మేము వినాయకుని ఖైరతాబాద్ సెలబ్రేట్ చేయబోతా ఉన్నాము. ఇక వినాయకుడు అంటే ప్రత్యేకంగా లడ్డు వేలంపాట కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఆ లడ్డు ప్రత్యేకత గురించి చూడండి, మన ఖైరతాబాద్ లో ఎప్పుడు లడ్డు వేలంపాట వేయలేదు. ఈ సంవత్సరం కూడా ఏమో లంగర్ సంబంధించి శ్రీకాంత్ అనే కళాకారుడు మన వేలం ఒక తయారు చేసి భక్తులు చేస్తారు. హైదరాబాద్ సంబంధించిన సురుచి వాళ్ళు కూడా ఇక్కడ మనకు లడ్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు చాలా మంది లడ్డులు ఇస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వైశ్య సంఘం వారు దాదాపు 1,00,000 రుద్రాక్షలు కాశీ నుంచి తెచ్చి భగవంతుని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన అదే విధంగా 70 హోమకుండాలు పెట్టేసేసి ఇక్కడ గణపతి హోమము, మహారుద్రాభిషేక హోమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. మరి శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే శివ పార్వతులు పెట్టాం కాబట్టి శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తా ఉన్నాం అన్నమాట. మరి మీరు చూసినట్టయితే పద్మశాలి సంఘం వాళ్ళు మొదటి పూజగా భగవంతునికి 70 అడుగుల కండువ, జంజము, గరికమాలతో ఇట్లా ఫస్ట్ మొదటి పూజ వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో దాదాపు 11 రోజులు 2 రోజులు తీసేస్తే 9 రోజులు భగవంతుని ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు అనేది కంటిన్యూ ఉన్నాయి అనమాట. అంటే ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చూడండి, గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి అండర్ లో అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాటితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వారితో పాటు మరి విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి బస్తీ పెద్దలు అందరూ సహకారంతో, మన చింతల రామచంద్ర గారు, అందరూ బస్తీ పెద్దలు, బస్తీ యువకులు అందరి సహకారంతో అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట. ప్రసాదం పంపిణీ కావచ్చు, ప్రతిరోజు భగవంతునికి చేసే ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాలుగా అందరి భాగస్వామి ఈ సంవత్సరం తీసుకొని అన్ని ప్రజలు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భగవంతుని దర్శించుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అనమాట.
అంటే వినాయకుడు మొత్తం పూర్తిగా మట్టి విగ్రహమేనా లేకుంటే ఏమైనా ఆ విగ్రహానికి సంబంధించి లేదండి, ఈ సంవత్సరం మొత్తం కంప్లీట్లీ భగవంతుడు ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు మేము తయారు చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్క ప్లేస్ లో మాత్రము మనం ఈకో రాజస్థాన్ అనే క్లే అనే మట్టితోని వరి గడ్డి, వరి పొట్టు, వరి జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఇసుక, బట్ట ఇవన్నీ మిక్స్ చేసి నేచురల్ ప్రొడక్ట్స్ పెట్టేసి వినాయకుని తయారు చేయడం జరిగింది అనమాట. ఎటువంటి వర్షం వచ్చినా వినాయకుని ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే విధంగా మేము రెడీ చేశాం అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో ఖైరతాబాద్ వినాయకుడు అంటే భారతదేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన వినాయకుడు. వివిధ భారతదేశం వివిధ రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేస్తుంటారు కాబట్టి ఆ చిన్న పిల్లలతో కూడా కుటుంబాలతో, ఫ్యామిలీతో వాళ్ళకి మీరు ఏం సూచన చేయగలరు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండొచ్చు? సీసీ కెమెరాలు కానివ్వండి, పోలీస్ శాఖ వ్యవస్థ, జిహెచ్ఎంసీ కానీ ఎలా ఉండవు? చూడండి, ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు 24 గంటలు మానిటరింగ్ చేస్తారు. దాంతో పాటు ఇక్కడ వచ్చే వాలంటీర్లు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు తొందరగా దర్శించుకుని తొందరగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తాము. దాంట్లో పాటు ఇంకో భక్తులకు నేను అందరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మాక్సిమం మీరు అందరూ ఎంఎఫ్డిఎస్ కావచ్చు, రైల్వే, ఆర్టీసీ ఇవన్నీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి పార్కింగ్ కూడా మనం వెహికల్స్ పెడితే కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక వీధిలో ఒక వెహికల్ పెడితే మిగతా వెహికల్స్ వెళ్ళని కష్టం అవుతాయి. కాబట్టి భక్తులందరూ వెహికల్స్ వదిలేసి ఆల్టర్నేటివ్ మనం ప్రభుత్వం సంబంధించిన మెట్రోస్ యూజ్ చేయాలి. దాంతో పాటు ఎవరో భక్తులు సాయంత్రం వేళ రాకుండా మాక్సిమం ఉదయం 4 గంటలకు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో భగవంతులు ఒక అరగంట దర్శించుకొని వెళ్లే విధంగా ఉంటే బాగుంటదని నా అభిప్రాయం అన్నమాట. వర్షాల ప్రభావం అయితే చూస్తున్నాం మనం. ఉన్నట్టుండి వర్షాలు కూడా ఎక్కువ. హైదరాబాద్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్షం పడ్డా ఇబ్బంది కలిగే. ఒకవేళ ఈ 10 రోజుల్లో కూడా వర్షాలు పడితే అనుకున్న సమయానికి పూర్తి అవ్వబోతుందా? మొత్తం ఎంతమంది కళాకారులతోటి చూడండి, అన్ని పనులని కంప్లీట్, ఓన్లీ పెయింటర్స్ ఒక్కటి పెండింగ్ ఉన్నారండి. దాదాపు 20 మంది పెయింటర్లు, భీమేష్ అనే కళాకారులు, గుల్లపాలెం, మచిలీపట్నం ఒకసారి గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన భీమేష్ గారు వాలంటీర్లు చేస్తా ఉన్నారు. మరొక 4-5 రోజుల్లో పెయింటింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. మన ఫస్ట్ వీక్ లో అందరూ భక్తులకు దర్శించే విధంగా అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేస్తాం. దాదాపు 150 మంది కళాకారులు సుమారు 2.5 నెలల సమయంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది అనమాట. మరి మరొక 4-5 రోజులు ఫస్ట్ వీక్ లో వినాయకుడు భక్తులకు దర్శనం అయ్యే విధంగా కర్రలు కూడా అన్ని తీసేసి మేము రెడీ చేస్తాం. చెప్పండి, ఇంకో 10 రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడు కొలువు తీరబోతు దర్శనం చేయబోతున్నారు. ఎట్లున్న ఏర్పాట్లు, ఎంతవరకు? ఏర్పాట్లు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి. సో మీరు చూసారు, కొంచెం లేట్ గా ప్రారంభమైంది కానీ గణపతి విఘ్నేశ్వరుడు ఆయన విఘ్నాలు లేకుండా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే కొంచెం ఇక 10 రోజుల నుండి కలర్స్ కూడా ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయి వినాయకుడిని కూడా ఈ రోజు అలా స్టార్ట్ చేసేసారు. మొన్ననే వైట్ అంతా వేసేసారు, వైట్ కలర్ అంతా. మిగతా కలర్స్ అన్ని మాత్రం ఈ రోజు నుంచి సాగుతూ ఉంటాయి. మా టార్గెట్ మాత్రం బిఫోర్ 2 days, పండుగకి ముందు 2 days ముందు భక్తులకి కళ్ళతో సహా ఓపెన్ చేయాలనేది మాకుంది. సో అదే 2 రోజుల ముందు గణేశుడు రెడీ అవుతాడు, ముస్తాబ్ అయిపోతాడు పండుగ 2 రోజుల ముందు అండి. సో రిక్వెస్ట్ ఏంటంటే భక్తులకు మీ కోరికలు తీర్చే గణపతి ఖైరతాబాద్ గణపతి కాబట్టి మీరు అందరూ వచ్చి దేవుణ్ణి మొక్కుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్. దాంతో పాటు మేము పెద్దవాళ్ళకి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, రాకండి, టీవీలో ఆన్లైన్ లో చూడండి అని అనేవాళ్ళం మేము. కానీ ఈసారి మాత్రం నేను ప్రతి ఒక్కరిని, రాలేని వాళ్ళు, పెద్దవాళ్ళైనా రాలేకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. మార్నింగ్ వస్తే కొంచెం రెస్ట్ తక్కువ ఉంటుంది. వాళ్ళు చూసి తనివి తీరా ఆనందించాలి భగవంతుడిని నేను అనుకుంటున్నాను. సో ఈసారి మేము చెప్పినట్టుగా 70 ఫీట్ల గణపతి, 70వ సంవత్సరము, 70 ఫీట్ల గణపతి, 7 తలకాయలు, 7 పాములు, 7వ తారీఖు ఫెస్టివల్, 17వ తారీఖు నిమజ్జనం. సో ఇన్ని కలిసి వచ్చిన భగవంతుడు ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. సో అందుకే చెప్తున్నాను, అందరూ రండి, దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళండి. ఈసారి ప్రత్యేకత ఏంది? వాస్తవానికి కొన్ని కారణాల వల్ల వినాయకుడి విగ్రహం ప్రారంభం చేయడం కొంచెం ఆలస్యం అయితే అయ్యింది. రెడీ అవ్వడం అనేది, దర్శనం ఇవ్వడం అనేది సరైన టైంకి అవుతానే అనుకోవచ్చా? అంటే యాక్చువల్ గా నిజంగా మేము స్టార్ట్ చేయాలి అనుకున్న కొంచెం లేట్ అయింది. వాసమే కొద్దిగా లేట్ అయింది. కొంచెం బస్తీ వాసులు అయితే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్, అంతకన్నా ఏం లేదు. అందరం ఇప్పుడు కలిసే చేస్తున్నాము, కలిసి కట్టుగానే ఉన్నాము, దాంట్లో నో డౌట్. సో కాబట్టి అందరం కలిసి చేయడం వల్లనే భగవంతుడి పనులు కూడా స్పీడ్ గా అవుతాయి. ఆయన విఘ్నేశ్వరుడు అండి, ఎవరిని వచ్చినా ఏ ఆటంకం కలిగించినా ఆయన ఆపుకునేవాడు కాదు. ఆయన పనులు ఆయన చేయించుకుంటే పోతున్నాడు, అందరం కలిసి చేస్తూనే ఉన్నాము. వర్క్స్ కూడా స్పీడ్ అప్ అవుతుంది. ఈ కొంచెం కలర్స్ కొద్దిగా వర్షాలు బట్టి కొద్దిగా ఆరాల్సి ఉండే, ఎందుకంటే ఈసారి మనం బట్టి వర్క్ చేస్తాం కాబట్టి కొన్ని క్రాక్స్ ఎక్కువ కనపడుతున్నాయి. మొత్తం కంప్లీట్ గా ఆరలేదు. ఇంకా వర్క్ ఈసారి మనం చాలా స్పీడ్ గా చేసినాము. ఎట్లా ఆరుతుందో అది గ్యాప్స్ ఏర్పడతాయి, పర్లేదు. ఏదైతే పెయింటింగ్ వర్క్స్ లో ఉంటాయి ఆ మట్టి ఫీలింగ్స్ అనేది కంప్లీట్ చేసేసి కలర్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. ఈ ఇయర్ కు ప్రత్యేకత అయింది. ఈసారి అటువైపు చూసుకున్నా, ఇటువైపు చూసుకున్నా, ఇక్కడ మధ్యలో చెప్పినట్టు ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటి అసలు?
ఈసారి ప్రత్యేకత ఏంటంటే 70వ సంవత్సరం అండి. ఖైరతాబాద్ లో 1954 సంవత్సరం నుంచి ఒక్క అడుగు వినాయకుడిని స్టార్ట్ చేశాం. శ్రీ సింగరి శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు ఉండే, తదనంతరం నానారా గారు సుదర్శన్ గారు ఉండే. 1.5 year 2 years బ్యాక్ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు తమ్ముడు రాజ్ కుమార్, సందీప్ అన్నమ్మ, బస్తీవాసులు అందరి పేర్లు తీసుకోలేదు, ఎవరు ఏమనుకోకూడదు, అందరూ కలిసి చేస్తున్నాము. సో ప్రత్యేకత అన్నారు కాబట్టి 70వ సంవత్సరం ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 63 ఫీట్లకు రిస్ట్రిక్ట్ చేసాం భగవంతుణ్ణి. సో ఈసారి 70వ సంవత్సరం వచ్చే వరకు 63 నుంచి 64 చేయడం ఎందుకు? 70వ సంవత్సరం కదా, మనం 70 ఫీట్లు చేస్తే మనం ఒక చరిత్ర సృష్టించినట్టుంది. ఇంతకన్నా మనం హైట్ చేయలేం, ఎందుకంటే మనం ప్రొసెషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు మనకు రోడ్ సరిపోదు. ఎలా అయితే ఎత్తు అయితే అడ్డం కూడా పెంచాల్సి వస్తుంది, ఎందుకంటే సన్న పొడుగు చేయలేం భగవంతుడు కాబట్టి ఈక్వల్ మెజర్మెంట్స్ చేయాలి. సో సైడ్ కు వేస్ సరిపోదు మన ఈ రోడ్లలో వెళ్ళడానికి, కాబట్టి లాస్ట్ రిస్ట్రిక్షన్ 70 ఫీట్లు. సో అదొకటి మేము డిసైడ్ చేసాము. అందులో మట్టి గణపతి, సో దానికి తగ్గట్టు 70 ఫీట్లు చేస్తున్నాము. 70 సంవత్సరంగా ఆ 7 అంకె కలవాలని భగవంతునికి 7 ముఖాలు చేసాం. 7 ముఖాలతో పాటు 7 పడగలు కూడా వచ్చాయి. ఆయన భగవంతునికి ఈ సప్తముఖ గణపతికి రైట్ సైడ్ నా బాలరాముని ప్లస్ లెఫ్ట్ సైడ్ రాహుకేతువులని, మరి ఇంకొక సైడ్ శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణం, ఈ 2 కూడా చేశామండి. సో శివపార్వతుల కళ్యాణం మేము థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి కళ్యాణం కూడా ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే ఉంటుంది. ఆ పూజలు కూడా స్పెషల్ అట్రాక్షన్ ఈసారి. 2 మధ్యలో స్టే చేసేసి కొంచెం పెద్ద ఎత్తున ఆ కళ్యాణం కూడా చేస్తాము. భక్తులందరూ కూడా ఆ ఉద్దేశం ఏంటంటే వివాహం కాని వాళ్ళు కానివ్వండి, లేట్ అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమైనా మొక్కులు తీరాలి అన్న ఇంటెన్షన్ తో కూడా ఇలాంటి థీమ్ పెట్టాము. అలాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి భగవంతుని మొక్కుకొని కోరికలు తీర్చుకోవడానికి ఏమైనా ముడుపులు కట్టుకుంటే వాళ్ళు కట్టుకొనేసి వెళ్ళొచ్చు. సో పెద్ద కళ్యాణాలు కూడా జరుపుతాము. భక్తులు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు దర్శించుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్ అండి. భారతదేశంలో హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి అంటేనే ఎంతో ప్రత్యేకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి కూడా వస్తుంటారు కదా, అలాంటి వారికి మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఇంకోటి, ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రభుత్వ సహాయ సహకారాలు ఎట్లున్నాయి? ఇక్కడ బందోబస్తు కానీ, ఏర్పాట్లు కానీ? ప్రభుత్వ సహకారాలు ప్రతి సంవత్సరం లాగానే మంచిగా ఉంటాయని అనుకుంటున్నాం అండి. మన లోకల్ ఎమ్మెల్యే గారు మన దానం నాగేందర్ గారు ఏదైనా ఇక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే కానీ మన కార్పొరేట్ విజయరెడ్డి గారు, మన కృష్ణ యాదవ్ గారు ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళు కానివ్వండి, మన పస్తు వాసులే కానీ అందరం కలుస్తున్నాము. ఏమేమి ఇష్యూస్ ఉన్నా మనం నాగేందర్ గారు చెప్తే ప్రభుత్వానికి చెప్పేసి మన కిషన్ రెడ్డి గారే కానివ్వండి, మన సెంట్రల్ మినిస్టర్, మన సికింద్రాబాద్ పార్లమెంటరీ సభ్యులు గారు, వాళ్ళు ఎవరికి ఏదైనా ఇష్యూ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేస్తే చాలు, గవర్నమెంట్ లో మనకు వర్క్స్ అయిపోతాయి. అక్కడ వరకు లేకున్నా కూడా వాళ్ళు ముందే ఇన్షియేట్ ఏమి ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఏమేమి ఉన్నాయి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వెళ్తారు, రివ్యూస్ చేసుకొని వెళ్తారు, ఏదైతే నెక్స్ట్ కావాలి అని. మా ఇక్కడ రిక్వైర్మెంట్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కూడా అన్ని లా అండ్ ఆర్డర్స్ అన్ని సరిగ్గా ఉండాలని వాళ్ళు కూడా వెళ్తున్నారు. గ్యాప్ అయితే ఏం లేదండి. ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా అది దేవుడి కార్యక్రమం కాబట్టి అన్ని సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మన దేవుడి పూజ చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా మా ఖైరతాబాద్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గణపతి ఫెస్టివల్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా నిలబడి చేస్తారండి అందులో నో డౌట్. అందుకే కలిసికట్టుగా చేస్తున్నాం కాబట్టి మనం ఇంత పెద్ద భగవంతుని నిలబెట్టడం కుదురుతుంది. విగ్రహం తయారు చేయడంలో కళాకారుల, శిల్పీల పాత్ర ఎంతో ప్రాధాన్యత, ఎంతో ముఖ్యంగా ఉంటుంది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి రంగుల విషయంలో కానీ, వినాయకుడు తయారు కానీ ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం ఎంతమంది ఇందులో భాగస్వామి? మన కళాకారులకు వచ్చేటప్పుడు మన నర్సయ్య టీం ఫస్ట్ షెడ్ తో స్టార్ట్ చేస్తామండి. నర్సయ్య టీం వాళ్ళు వచ్చేస్తారు, మన నర్సాపూర్ నుంచి వాళ్ళ టీం అంతా వచ్చిన తర్వాత మన బిల్డర్స్ నాగబాబు టీం వాళ్ళు కూడా దాదాపుగా 30 మంది సభ్యులు ఉంటారు. 3 షిఫ్ట్లు చేశారు. 30 నుండి 50 మంది టీం వచ్చిండు. 3 షిఫ్ట్లు చేశారు. లేట్ అయింది కాబట్టి 3 షిఫ్ట్లతో వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత మన రాజేంద్ర గారు మెయిన్ శిల్పి, దాని తర్వాత మట్టి గణపతి చేయడంలో జోగారావు సార్ గారు, మూర్తి గారు, వీళ్ళ 3 టీమ్స్ వాళ్ళు కూడా ఆ చెన్నై మరియు విజయవాడ ఈ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ విగ్రహాన్ని ఇక్కడ వరకు తెస్తారు. కానీ అందరి పాత్ర ఇంపార్టెంటే. ఎందుకంటే రాజేందర్ గారు ఆయన పని చేస్తారు. వాళ్ళు ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేసే కన్నా ముందే షెడ్ వర్క్ నానొద్దని ఆయన టీం కానివ్వండి, దాని తర్వాత నాగబాబు గారు వెల్డింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే మనం ఈసారి మన ప్లాస్టర్ ప్యారిస్ చేస్తే సింగిల్ లేయర్ స్టీల్ పెడితే సరిపోతుంది, కానీ మట్టి విగ్రహానికి అలా ఉండదు. ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం యూజ్ చేస్తాం మట్టి. ఎందుకంటే మన ప్రొసీజన్ మనం ఉన్న దగ్గరనే మనం వాటర్ పోసి కరిగించాం దేవుణ్ణి. ప్రొసీజన్ కి మనకు యూజ్ అవ్వాలి దేవుడు, ఎందుకంటే ప్రొసీజన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఎంత ధూమ్ధాంతో తీసుకెళ్తామంటే మన గణేశుని నిమజ్జనం టైంలో, కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంగతి జరగకుండా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తాం అనమాట. అది ఆ బిల్డింగ్ బాక్స్ అయిపోయిందంటే ఈ కళాకారులు మన రాజేంద్ర గారు, జోగారావు సార్, మూర్తి సార్ టీం అంతా ఈ మట్టి విగ్రహం స్టార్ట్ చేసుకుంటూ పోతారు. ఈ విధంగా అందరు కలయికతోటే ఇంత
భగవంతుడు ఇంత ఎందుకంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాడు మన ఖైరతాబాద్ గణపతి అండి. అది ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతుండు? ఇక వినాయకుడు అంటేనే లడ్డు ప్రత్యేకత ఉంటుంది. ఈ లడ్డు తయారీలో ఎంతమంది భాగస్వామ్యం, ఎవరు తయారు చేయరు? సప్తముఖ మహాగణపతికి లడ్లు వస్తూ ఉంటాయి. ఇంత ముందు చాలా 8,000 కేజీల వరకు కూడా మన తాపేశ్వరం నుంచి వాళ్ళు పంపించే వాళ్ళు. కొన్ని ఇష్యూస్ జరిగాయి, ఎందుకంటే భగవంతునికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో లడ్డుకి దానికి 3 ఇంతలు ఉంటది. ఆయన ఒక్క డాట్ లడ్డు ప్రసాదం దొరికినా కూడా మా కోరికలు నెరవేరుతాయి అనేది ఒకటి కాన్సెప్ట్ మన అందరిలో ఉంది. ప్రతి ఒక్క హిందువుల ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అందరూ లడ్డు ఇంత ఒక్క ముక్క అయినా పర్లేదని ఎదురు చూస్తారు. సో ఇలాంటి కొన్ని తెచ్చినప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. సో నాన్నగారు అన్నారు అప్పుడు, మా నాన్నగారు సుదర్శన్ గారు, ఇలాంటిది వద్దు, హాని జరుగుతుంది, లాఠీ చార్జు అవి ఇవన్నీ అవసరం లేదు. ఎలా అయితే లడ్డు వస్తుంది అయిన తర్వాత ఇవ్వకుండా వచ్చిన ఇమ్మీడియట్ గా 3 days 3 days పూజలు అందుకున్న తర్వాత లైన్ లో వచ్చిన భక్తులకు పనిచేస్తూనే ఉన్నామండి. సో వస్తూనే ఉంటాయి లడ్లు 500 కేజీలు 600 కేజీ 1000 కేజీలు వస్తుంటాయి. ప్రతి 3 రోజులకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నామండి. సో స్టే పెట్టాము. లాస్ట్ 11 రోజుల వరకు కూడా ఉన్న లడ్లు ఉంటాయి. మాత్రం లైన్ లో వచ్చే భక్తులకు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసేస్తూనే ఉంటాము. కాబట్టి ఈ ముందట్లాగా 8,000 50,000 లడ్లు మాత్రం ఇప్పుడు పెట్టట్లేదు. ఈ చిన్న లడ్డు చిన్న లడ్డు అయితే చిన్న అంటే మన చిన్న చెప్పడానికి 200-300 అంటాను కానీ ఆ చూడడానికి మన హైట్ ఉంటాయి అవన్నీ. ఆయన అక్కడ పోయే వరకు అది ఇంకా చిన్నగా కనిపిస్తుంది మనకి, కానీ లడ్డు మాత్రం ఇమీడియట్ గా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం. చివరిగా ఏం చెప్తారు మరి? ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి కుటుంబాలతో పసిపిల్లలతో కూడా వస్తుంటారు, వాళ్ళకి మీ సూచన? అందరికి చెప్తున్నాను, అందరూ రండి, మీ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని మొక్కండి. కానీ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఒంటి మీద ధరించిన నగలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ గా ఎగ్జాక్ట్ గా దగ్గరే ఉండండి. ఎందుకంటే ఖైరతాబాద్ లో వచ్చే జనము మాత్రం ఇసుకేస్తే రాలని జనం ఉంటది. కొన్ని సందర్భాల్లో రష్ కి విఐపీస్ కూడా వస్తామని కాల్ చేస్తే వాళ్ళు కూడా సార్ వద్దు అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఈ రష్ లో తప్పిపోతారు. మళ్ళీ వాళ్ళందరినీ మనకు పోలీస్ సిబ్బంది ఇమీడియట్ గా వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు. 50 సీసీ కెమెరాలు ఉన్నాయి, ట్రాక్ చేయొచ్చు. కానీ ఇంత క్రౌడ్ లో ఇల్లు మళ్ళీ ట్రేస్ చేయడానికి టైం పడుతుంది. సో అక్కడి వరకు ఎందుకు, మీరు మీ పిల్లలు మీ సొమ్ములు మీరు వాళ్ళంతా మొబైల్ ఫోన్స్ అన్ని జాగ్రత్తగా వాళ్ళు ఎంబడే ఉన్నారనుకో, అలర్ట్ గా ఉండాలా, చాలా అలర్ట్ గా ఉండాలా. ఖైరతాబాద్ కి వచ్చే క్రౌడ్ మాత్రం నార్మల్ గా ఉండదని పదే ఇదే చెప్పదలుచుకున్నాను. రండి, డబుల్ అవుతుంది. లాస్ట్ టైమే మేము పోయిన సంవత్సరమే మేము ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న క్రౌడ్ ఉంది. ఈసారి మాత్రం 70 ఫీట్లు అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటాడో దేవుడు అనే ఆ కోరిక ఎలాగా ఉంటది. కాబట్టి రండి, దర్శించుకోండి. మీరు ఎంతమంది అయితే వస్తున్నారు గ్రూప్ గా రండి, యూనిటీగా వెళ్ళాలి అని నా రిక్వెస్ట్ అండి.